హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావా మరదళ్ళు 12వ భాగాన్ని వినేద్దాం. అరవింద్ తన పక్కనే తనని చూస్తుండడం చూసి నెమ్మదిగా పైకి లేవబోతుంది అర్చన. అరవింద్ వెంటనే అర్చనను చూసి పైకి లేపి, అచ్చు ఇప్పుడు ఎలా ఉంది అని చేతిని తలపైన పెట్టి చూస్తాడు. అలాగే అలాగే అరవింద్ని చూస్తూ ఉంటుంది అర్చన కూడా. అరవింద్ అర్చనను చూస్తూ, ఏంటి ఏం మాట్లాడడం లేదు, ఏదైనా సైగ చెయ్యి అంటూ, సరే ఉండు ఏమైనా తిందో గాని అంటూ, అమ్మా అమ్మా అంటూ పిలుస్తాడు. ఏంట్రా ఏమైంది అంటూ వచ్చింది అన్నపూర్ణ. అర్చనను చూసి, అచ్చు ఎలా ఉందిరా అంటూ దగ్గరగా వస్తుంది. అమ్మా ఏమైనా తీసుకురా తింటుంది, ఇంకా నీరసంగా ఉంది. అన్నపూర్ణ సూప్ తీసుకుని వచ్చి అర్చనకి తినిపిపోతూ ఉంటే అరవింద్ బౌల్ తీసుకుని నేను తినిపిస్తాలే అంటూ తినిపిస్తాడు. అర్చన సూప్ తాగుతుండగా కళ్ళ వెంట నీరు కారుస్తుంది. అచ్చు ఏమైంది, కారంగా ఉందా, ఉండు నేను టేస్ట్ చేసి చూస్తాను అంటూ టేస్ట్ చేస్తాడు అరవింద్. లేదే బాగానే ఉందే అంటూ అర్చనను చూసి, ఏమైంది అచ్చు అంటూ అడుగుతాడు. అర్చన వెంటనే అరవింద్ చేతిలో ఉన్న బౌల్ని తీసుకుని కింద పెట్టి కన్నీళ్లతో అరవింద్ని హత్తుకుంటుంది. ఏం కాలేదులే అచ్చు, చిన్న జ్వరమే, దెబ్బలు కూడా చిన్నవే, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. అర్చన ఇంకా అలానే ఉంటుంది. అచ్చు లే చూడు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నా వల్లనే కదా ఇదంతా, ఇంకెప్పుడు నిన్నేది నేర్చుకోమని బలవంతం చేయనులే అన్నాడు. లేచి సూప్ తాగు, ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటూ సూప్ తాగించి ట్యాబ్లెట్లు వేస్తాడు. కొంతసేపటికి ట్యాబ్లెట్ల ఎఫెక్ట్ వలన అర్చనకి నిద్ర పట్టేస్తుంది. ఇద్దరిని చూసి అన్నపూర్ణ పరమేశ్వర్లు సంతోషపడతారు. అరవింద్ నువ్వు రారా భోజనం చెయ్యి, అర్చన దగ్గర నేనుంటానులే అంది అన్నపూర్ణ. లేదమ్మా ఆకలి కాలేదు, మీరు చేయండి అన్నాడు. అదే మరి, నువ్వు ఇలా దాని మీద బెంగతో ఏమీ తినకుండా ఉంటే అది నిద్ర లేచాక నువ్వు తినలేదని తెలిస్తే మమ్మల్ని వండి మరి నీకు వడ్డిస్తుంది. అరవింద్ అన్నపూర్ణ మాటకి నవ్వుకొని అర్చన వైపుకి చూసి, సరే ఇక్కడికే తీసుకురా, ఇక్కడే తింటాను అన్నాడు. ఏ అచ్చు చూడు, నువ్వంటే అమ్మ కూడా ఎంత భయమో, నా మీద ప్రేమని అందరికీ చూపిస్తావు, నాకు కనిపిస్తుంది, మరి చెప్పొచ్చు కదా. కానీ చెప్పవు, నేనే చెప్పాలని ఈ మౌనవ్రతం అంతే కదా. కానీ ఎలా నాకు తెలియట్లేదే, నాకైతే చెప్పాలని ఉంది కానీ ఎలా స్టార్ట్ చేయాలి. లవ్ ప్రపోజ్ చేయడం ఎంత కష్టమో కదా, అది నీలాంటి మరదలకి చెప్పడం మరీ కష్టమవుతుంది. కానీ చెప్తాను, అప్పుడేగా నువ్వు చెప్పేది అనుకుంటూ అర్చన వైపు చూసి అర్చన నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో అన్నపూర్ణ భోజనం తీసుకొస్తుంది. భోజనం చేసి అమ్మా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అంటూ అన్నపూర్ణను పంపించి అర్చన నుదుటిపైన క్లాత్ తీసి మారుస్తాడు. నైట్ అంతా మెలకుగా ఉండి అర్చనని జాగ్రత్తగా చూసుకుంటూ అలానే అర్చన పక్కన కూర్చుని వెనక్కి వాలి నిద్రపోతాడు. కొంతసేపటికి అర్చనకి మెలకు వచ్చి తన పక్కనే ఉన్న అరవింద్ని చూసి నెమ్మదిగా పైకి లేచి అరవింద్ తలపైన ముద్దు పెడుతూ అలానే అతని భుజంపై తల అంచి నిద్రపోతుంది. అన్నపూర్ణ అరవింద్ రూమ్కి వస్తుంది. ఇద్దరిని చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అరవింద్కి ఫోన్ కాల్ రావడంతో మెలకు వస్తుంది. తన భుజంపై నిద్రపోతున్న అర్చనను చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఫోన్ మోగడంతో అర్చన కూడా మెలకు వస్తుంది. తన అరవింద్ భుజంపై నిద్రపోతుంది చూసి వెంటనే లేచి తననే చూస్తున్న అరవింద్ని చూస్తుంది. అది మెలకు వచ్చి చూస్తే నువ్వు కూర్చుని పడుకుని ఉన్నావు, నిన్ను లేపాలని వస్తే నువ్వు లేవలేదు, నిద్రలో నా చేయి పట్టుకుని ఉన్నావు, ఇంకేం చేయలేక అలాగే నిద్ర పట్టేసింది అని వెంటనే అబద్ధం చెప్పేస్తుంది అర్చన. అర్చనని అలానే చూస్తూ నవ్వుతూ ఉండిపోతాడు. అర్చన కూడా అలానే అరవింద్ని చూస్తూ 2 నిమిషాలు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. మళ్ళీ ఫోన్ రింగుతో ఇద్దరు ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో హలో హూ ఈజ్ దిస్ అంటూ తడబడతాడు అరవింద్. బావా నేన్రా, నెంబర్ కూడా చూడలేదా, అంత పరధ్యానమా? అరవింద్ తడబడుతూ లేదురా నిద్రలో ఉన్నాను అందుకే చూసుకోలేదు అన్నాడు. టైం 9 అవుతుంది ఇంకా నిద్రపోతున్నావా అన్నాడు అర్జున్. అరవింద్ వాచ్ వైపు చూసి ఓ 9 అయిందా, మరి అమ్మ నన్ను లేపలేదేంటి అనుకుంటూ సారీరా చూసుకోలేదు, సరే త్వరగా రెడీ అయ్యిరా టైం అవుతుంది అన్నాడు. లేదురా ఈరోజు కాలేజీకి రావట్లేదు. ఏరా సూర్యుడు పడమట ఉదయించాడా, నువ్వు కాలేజీకి లీవ్ పెట్టడమా అంటాడు అర్జున్. అబ్బా అర్చనకి జ్వరం రా అందుకే. అర్జున్ కంగారుగా అర్చనకి జ్వరమా, ఇప్పుడు ఎలా ఉంది, ట్యాబ్లెట్ వేసుకుందా అన్నాడు. వేసుకుంది, నైట్ అంతా మా ఇంట్లోనే ఉంది, నైట్ అంతా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నిద్ర లేదు, మార్నింగే పట్టింది, అందుకే లేవలేకపోయాను. సరే నువ్వు జాగ్రత్తగా చూసుకో, మేము వస్తున్నాం అన్నాడు. వద్దురా మీరు ఈవినింగ్ రండి, తనకి బాగానే ఉంది, ఈ రోజంతా ఇక్కడే ఉంటుంది, సంధ్యాకి చెప్పు తనని నోట్స్ రాయమని, అర్చనకి యూస్ అవుతుంది, నువ్వు కూడా రాయి ఓకేనా? సరేరా నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో,
బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. బావా, నా గురించి ఎందుకు నువ్వు కాలేజీకి మానేయడం? నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అత్తయ్య మామయ్య ఉన్నారుగా, వాళ్ళు నన్ను చూసుకుంటారులే అంది. వద్దులే, ఒకరోజు వెళ్ళకపోతే ఏం కాదు కానీ ఫీవర్ ఎలా ఉంది అని తలపై చేయి పెట్టి చూసి, పర్వాలేదు కొంచెం తగ్గింది అంటూ అమ్మా అని అన్నపూర్ణను పిలుస్తాడు. ఇద్దరూ లేచారని అర్చనకి పాలు, అరవింద్కి కాఫీ తీసుకెళ్తుంది. అర్చన పాలు చూస్తూ అత్తయ్య పాలా అంటూ డల్గా ఫేస్ పెట్టి నో వే నేను తాగను అంటూ మారం చేస్తుంది. అరవింద్ పాల గ్లాసుని తీసుకుని నువ్వు తాగాల్సిందే అంటూ నోటి దగ్గర పెడతాడు. నో బావా, నాకొద్దు, నాకు పాలంటే అసహ్యం, నేను తాగను అంది. నీకు పాలంటే అసహ్యం అని తెలిసి అయినా తాగాలి, నీరసంగా ఉన్నావు. లేదు నేను తాగను, కావాలంటే కాఫీ తాగుతాను అంటూ మారం చేస్తుంది. పాలు తాగితే ఐరన్ పెడుతుంది, తాగు ముందు అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఆహా, తమరు పెద్ద డాక్టర్, మరి ఐరన్ పెరుగుతుందని చెప్తున్నారు చూడు అని వెక్కిరిస్తుంది అర్చన. అరవింద్ తర్వాత వెక్కిరింతలో కానీ ముందు పాలు తాగు అని బలవంతంగా పెట్టిస్తాడు. దెబ్బకి నోటు దగ్గర చేయి అడ్డం పెట్టుకుంటుంది. ఏమైంది అంటూ చూస్తాడు. అర్చన చేత్తో వామిటింగ్ అని సైగ చేస్తుంది. వెంటనే వామిటింగ్ చేయబోతే అరవింద్ తన చేతులు పడతాడు. అరవింద్ చేతుల నిండా వామిటింగ్ ఇంకా షర్ట్ మీద, తన ట్రాక్ మీద పడుతుంది. వెంటనే అరవింద్ వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటాడు. అన్నపూర్ణ అర్చన మౌత్ క్లీన్ చేస్తుంది. అరవింద్ వచ్చేసరికి అర్చన ఏడుస్తుంది. అన్నపూర్ణ ఓదారుస్తూ ఉంటుంది. అరవింద్ కంగారు పడుతూ అచ్చు ఏమైంది, పెయిన్గా ఉందా అంటూ దెబ్బల వైపే చూస్తాడు. లేదు బావా, నేను నీపై వాంతి అంటూ ఏడుస్తూ ఉంది. ఏయ్ పిచ్చి, ఏంటి ఇది? వాంతింగే కదా, ఎందుకంత ఏడుస్తున్నావు? చూడు, క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోయింది, ఇంకా ఏం లేదు అంటూ అన్నపూర్ణతో. అమ్మ పాలు ఇస్తే మళ్ళీ వామిటింగ్ చేస్తుందిలే కానీ ఏమైనా తినడానికి చెయ్యి, వెంటనే అరిగేది అంటాడు. అన్నపూర్ణ అరవింద్ అర్చనని జాగ్రత్తగా చూసుకోమని చూసి నవ్వుకుంటూ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కాలేజీలో విక్కీ ఫ్రెండ్స్ విక్కీతో అర్చన రాలేదని, ఇక్కడ అరవింద్ రాలేదని ఏమైంది అనుకుంటూ ఉంటారు. అర్జున్ ప్రియాల వైపే చూస్తారు. విక్కీ తన ఫ్రెండ్స్తో అర్చనకి ఎలా ఉందో కనుక్కోమంటాడు. క్లాస్ అయ్యాక లంచ్ టైం క్యాంటీన్కి వెళ్తారు అర్జున్, ప్రియాలు. అప్పటికే సంధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ముగ్గురు లంచ్ చేస్తుంటారు. అర్జున్ సంధ్యతో, సంధ్య నోట్స్ రాసావా అన్నాడు. హా అయింది. ఏం జరిగింది అసలు, అర్చనకి జ్వరం ఏంటి అంది ప్రియా. అర్జున్ సంధ్యలు మొత్తం చెప్తారు. ప్రియా కొంచెం టెన్షన్గా, అయితే ఇప్పుడు అర్చన అరవింద్ ఇంట్లోనే ఉందా అని అడుగుతుంది అనుమానంగా. అవును, సాయంత్రం మేము వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు వస్తావా? హా వస్తాను అని చెప్పి లంచ్ చేయకుండా నాకు చాలు మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియా. ఇదంతా విన్న విక్కీ ఫ్రెండ్ విక్కీ చెప్తారు. అంటే అర్చనకి జ్వరమా అంటూ తన ఫ్రెండ్స్తో అర్చన ఫోన్ నెంబర్ తెలుసుకోమంటాడు. అంటే నువ్వు తనకి కాల్ చేస్తావా అంటూ చూస్తారు. ముందు చెప్పింది చేయండి అంటూ వెళ్ళిపోతారు. ప్రియాని వింతగా చూసి అర్జున్తో, అర్జున్ ప్రియా బిహేవియర్ ఏంటి తేడాగా ఉంది అంది సంధ్య. ప్రియా అరవింద్ని లవ్ చేస్తుంది, అందుకే అరవింద్ అర్చన గురించి ఆలోచిస్తుంది అన్నాడు అర్జున్. సంధ్య షాక్గా చూస్తూ, అంటే అరవింద్కి నీకు తెలుసా? తెలిసే అరవింద్ తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా? మరి జలసి పుట్టించాలని చూసింది అంటూ డౌట్గా అడిగింది సంధ్య. హే ఆగాగు, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, అరవింద్కి ఈ విషయం తెలీదు. అంటే అని అనుమానంగా అడుగుతుంది సంధ్య. ప్రియా ఎప్పుడు అరవింద్కి చెప్పలేదు, అరవింద్ ఎప్పుడు ప్రియాని ఆ ఉద్దేశంతో చూడలేదు, అసలు తనకు ఆ ఫీలింగ్స్ ఉన్నట్టే తెలీదు. ఒకవేళ తెలిస్తే ప్రియాతో కూడా మాట్లాడడం మానేస్తాడు. మాట్లాడడం మానేయడం ఏంటి? అరవింద్కి ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, అందులో చాలామంది తనకి మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎవరు ప్రపోజ్ చేసినా వాళ్ళకి నో చెప్పి వారితో మాట్లాడకుండా వారిని దూరం పెట్టేవాడు. అదంతా ప్రియాకు తెలుసు, అందుకే ప్రియా అరవింద్కి విషయం చెప్పలేదు, ఎక్కడ తనను కూడా దూరం పెడతాడో అని. ఇదంతా నీకెలా తెలుసు, నీకు చెప్పిందా? లేదు, నాకు చెప్పలేదు, నేనే అర్థం చేసుకున్నాను ప్రియాని చూసి. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఒక ఫ్రెండ్గా ప్రియాని అర్థం చేసుకున్నాను, కానీ ఎప్పుడూ అడగలేదు, అరవింద్కి చెప్పలేదు. ఎందుకని? ఏముంది, ప్రియాని అడిగితే నేనెక్కడ అరవింద్కి చెప్తాను అని చెప్పడం మానేస్తుంది, అందుకే నేను కూడా అడగలేదు. మరి నువ్వెందుకు అరవింద్కి చెప్పలేదు? ఎలా చెప్తాను, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు విడిపోవడం ఫ్రెండ్గా నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా నేను కూడా ప్రియా అరవింద్ కలిస్తే బాగుండు, చూసుకొని అరవింద్తో మాట్లాడదాం స్టడీస్ అయ్యే లోపల అనుకున్నాను. నాకు తెలీదు అరవింద్కి మరదలున్నట్లు, తనకి అర్చన అంటే ప్రాణమని. తెలిసిన తర్వాత ఇంకేం చేయలేకపోయాను. ఇప్పుడైనా చెప్పొచ్చు కదా, ప్రియా ఏమైనా చేస్తే. లేదు, ప్రియా అలాంటిది కాదు, అరవింద్ని పొందాలని పంతం కాదు, తనది ప్రేమ అన్నాడు. పొందాలని అనుకుంటే మార్గాలు చాలా ఉంటాయి, 3 ఇయర్స్గా సైలెంట్గా ఉండదు కదా, అందుకే నేను కూడా అరవింద్కి విషయం చెప్పి ఫ్రెండ్షిప్ని చెడగొట్టాలి అనుకోవడం లేదు. నువ్వు కూడా చెప్పొద్దు,
అర్చన అరవింద్కి అంటాడు. సంధ్య నవ్వుతూ సరే నేను చెప్పను అంటూ, నువ్వు అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటావు అర్జున్, మరి నీకెంతమంది ప్రపోజ్ చేశారు అంటూ చూస్తుంది. లేదు, ఇప్పటి వరకు లేదు. అరవింద్ పక్కన ఉండగా నన్నెవరు ప్రపోజ్ చేస్తారు? ఏ నీకేం తక్కువ? చూడ్డానికి 5 అడుగుల 7 అంగుళాలు ఉంటావు, అందంగా ఉంటావు, బాగా చదువుతావు, ముఖ్యంగా అందరినీ అర్థం చేసుకుంటావు. ఇంకేం కావాలి అమ్మాయిలకి నచ్చడానికి? అందరికేమో నీకులా నేను కనిపించలేదేమో అంటూ నవ్వుతాడు సంధ్య వైపు చూస్తూ. నిజం చెప్పు అర్జున్, ఎంతమంది చెప్పారు? నిజంగానే లేదు. ఇంక ముందు ఎవరైనా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు అంటూ సంధ్య కళ్ళలోకి చూస్తాడు అర్జున్. అంటే ఎవరైనా అమ్మాయి వచ్చి చెప్తే ఓకే చెప్పేస్తావా అంటూ అర్జున్ ఏం చెప్తాడా అని చూస్తుంది. లేదు, ఎవరు చెప్తే నాకు ఓకే చెప్పాలనుకుంటానో వాళ్ళు చెప్తే ఓకే చెప్తా. అలా అని నీకెవరైనా ఉన్నారా? ఉన్నారు కానీ రెస్పాన్స్ లేదు. ఎందుకు లేదు? అయినా నీకు ఎదుటివారి మనసులో ఏముందో ఫేస్ చూసి చెప్తావుగా, ఇది కూడా తెలుసుకోవడం నీకు ఈజీనే కదా అని చిన్నగా నవ్వుతుంది. అర్జున్ ఆలోచిస్తూ అంతే అంటావా? కానీ నాకు తనని చూస్తే తెలియడం లేదే, ఏం చెయ్యాలి? ఒకవేళ నేను చెప్పిన వెంటనే కొడితే అంటూ అమ్మో అంటూ నా వల్ల కాదు నేను చెప్పను అన్నాడు. సరే నీ ఇష్టం, చెప్తే చెప్పు లేకపోతే లేదు అని కోపంగా లేచి వెళ్ళబోతుండగా అర్జున్ సంధ్య చేయి పట్టుకుంటాడు. నవ్వుతూ చుట్టూ చూసి వెనక్కి తిరిగి అర్జున్ని చూస్తుంది సంధ్య. అర్జున్ సంధ్య దగ్గరగా వచ్చి సంధ్య కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా చెప్తే కొట్టదు కదా అంటూ చూస్తాడు. సంధ్య అలానే అర్జున్ కళ్ళలోకి చూస్తూ అక్క అక్క అని క్యాంటీన్ వైపు పిలుపుతో లోకంలోకి వస్తారు ఇద్దరు సడన్గా దూరం జరిగింది. ఎదుటివారి మనసులో ఏముందో నీకు ముందే తెలుసు కదా, ఇది కూడా తెలుస్తుంది, ట్రై చేయి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సిగ్గుపడుతూ సంధ్య. స్వామి, ఈ అమ్మాయిని ఇంత టఫ్గా ఎందుకు పుట్టించావయ్యా? ఒక్కరూ అర్థం కారు, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ కూడా. అరవింద్ అర్చనలు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ రిమోట్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ఇందులో డోర్ మెల్లు మోగుతుంది. అన్నపూర్ణ అరవింద్ డోర్ తీ అంటూ అరుస్తుంది. గొడవ పడడంలో బిజీగా ఉన్నారు, ఇంకెక్కడ వినిపిస్తుంది? డోర్ బెల్ మోగుతుంది, నేను పిలుస్తున్నా వినపడకుండా ఏంట్రా గొడవ అంటూ అన్నపూర్ణ వచ్చి రిమోట్ లాక్కుంటుంది. అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వారిని చూసి నవ్వుతుంది. రా అర్జున్, రా ప్రియా అంటూ లోపలికి పిలిచి ఎవరు అంటూ చూస్తుంది సంధ్యని. తను సంధ్య, అర్చన ఫ్రెండ్, చూడ్డానికి వచ్చింది అంటాడు అర్జున్. హో అంటూ హాయ్ సంధ్య అంటూ లోపలికి రండి అంటూ పిలుస్తుంది. అప్పటికే అత్తయ్య రిమోట్ లాక్కుంది. నీ వాళ్ళని అంటూ అరవింద్ గొడవ పడుతూ ఉంటారు ఇద్దరిని గొడవ చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ప్రియా మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంది. నవ్వులు వినపడి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే రండిరా వచ్చి కూర్చోండి, ఎంతసేపు అయింది వచ్చి అంటూ పలకరిస్తాడు అరవింద్. వచ్చి చాలాసేపు అయింది, మీ గొడవను చూసి పరిగెడదాం అనుకున్నారు, నేనే ఆపాను. గొడవ నీ కోడలిది, నాది కాదు అన్నాడు అరవింద్. అవునే, అదొక్కరితే గొడవ, నువ్వేం చెయ్యవుగా దాన్ని రెచ్చగొట్టడానికి. నువ్వే దాన్ని రెచ్చగొడతావు, దాని కోపాన్ని ఆసరా చేసుకుని. అర్జున్ అరవింద్ పక్కన కూర్చుంటూ సంధ్య ప్రియాలు అర్జున్ పక్కన కూర్చొని యువర్ రైట్ ఆంటీ, వీడే సిస్టర్ని రెచ్చగొడతాడు, ఇంతకీ ఇప్పుడేంటి గొడవ అంటూ నవ్వుతాడు అర్జున్. ఏముంది, ఇద్దరికి రిమోట్ కావాలి, దానికి కార్టూను, వీడికేమో యాక్షన్ మూవీసు, ఇద్దరు రిమోట్కి గొడవ. అర్చన గోముగా అత్తయ్య నేను కాదు బావే. నేను అదే అన్నాను బంగారం, వాడి వల్లనే గొడవ అంటూ బుగ్గను నిమురుతూ ముద్దు పెట్టుకుంటుంది అన్నపూర్ణ. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అన్నపూర్ణ స్నాక్స్ తెస్తానంటూ వంటగదిలోకి వెళ్తుంది. ప్రియా ఇల్లంతా చూస్తూ ఉంది. అరవింద్ ఇంట్లో ఇంకెవరూ లేరు, అర్చన పేరెంట్స్ బయటికి వెళ్ళారా అంది ప్రియా. లేదు ప్రియా, వాళ్ళకి ఇంకా తెలీదు అర్చనకి జ్వరమని, బైక్ స్కిడ్ అయిందని అంటాడు అరవింద్. ప్రియా ఆశ్చర్యంతో అదేంటి చెప్పలేదా? మరి అర్చన ఇక్కడ ఎలా ఉంది? పరమేశ్వరరావు జరిగింది చెప్తాడు. ప్రియా అరవింద్ వైపు షాక్గా చూస్తుంది. అన్నపూర్ణ స్నాక్స్ తెస్తూ అందరికీ ఇస్తుంది. ఆంటీ, మీరొక్కరే అర్చనను చూసుకుంటూ ఇంటి పనంతా చేయడం కష్టం కదా, అర్చన వాళ్ళ పేరెంట్స్కి చెప్పుండాల్సింది అంది. లేదమ్మా, నాకేం కష్టం లేదు, అర్చనని నేను చూసుకొనే లేదు. అరవిందే తనని నైట్ అంతా జాగ్రత్తగా చూసుకున్నాడు, భోజనం తినిపించాడు. అర్చన విషయంలో వాడు ఎప్పుడు మాకు అవకాశం ఇవ్వడు, అందుకే దానికి దెబ్బ తగిలితే ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ ఉంటే వీడికి ఎక్కడ శ్రమో అని అర్చన మదర్ వీడిని ఒత్తిడి చేస్తుంది. అది వీడికి నచ్చదు. దీనికి ఏవైనా అయితే దాన్ని వీడే చూసుకోవాలి, ఎవరిని దాని దగ్గరికి ఉండనివ్వడు. అది మాకు తెలిసే సరే అన్నాం. అంతేకాదు అర్చన పేరెంట్స్కి ఇది తెలుసు, అందుకే వాళ్ళు కూడా అరవింద్కి ఎదురు చెప్పరు. వాళ్ళ మావయ్య తిడతారన్నది కేవలం ఒక సాకు మాత్రమే, అర్చనని వీడి దగ్గరే ఉంచుకోవడానికి. అరవింద్కి తెలియని ఇంకో విషయం ఏంటంటే అర్చన పేరెంట్స్కి మొత్తం తెలుసు. నిన్ననే ఫోన్ చేశాను అంటూ అరవింద్ని చూసి నవ్వుతుంది.
మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అన్నాడు. అన్నపూర్ణ నవ్వుతూ, చెప్పాలనే ఉదయం మీ రూమ్లోకి వచ్చాను. మీరిద్దరు గాఢ నిద్రలో ఉన్నారుగా, నవ్వుతూ ఇద్దరిని లేపడం ఇష్టం లేక అంటుంది. అరవింద్ అర్చన తల దించుకుంటారు. ఉదయం వాళ్ళు నిద్రపోయిన సీన్ గుర్తుకొచ్చి అర్చన తల ఎత్తుతూ, అది అత్తయ్య, బావా అని తడబడుతుంటే అరవింద్ కంగారుగా, ఏయ్ ఏంటే బావా, మళ్ళీ నన్ను బుక్ చేద్దామని చూస్తున్నావా? నోరు కుట్టేస్తాను, నువ్వే కదా నా భుజంపై పడుకుంది అంటూ నోరు జారుతాడు. ఫ్రెండ్స్ ముగ్గురు ఆశ్చర్యంగా అరవింద్ అర్చనలు చూస్తారు. అన్నపూర్ణ పరమేశ్వర్లు నార్మల్గానే చూస్తారు. అర్చన అరవిందులు సిగ్గులతో తలదించుకుంటారు. అందరూ నవ్వేస్తారు. ఏముంది అంటూ అన్నపూర్ణమ్మ పొద్దున పాలు తాగిన విషయం, వాంతింగ్ చేసుకున్న విషయం మొత్తం చెప్తుంది. అందరూ నోర్లు తెరిచి చూస్తారు. అరవింద్కి అర్చన అంటే ఎంత ప్రేమో అనుకుంటూ చూస్తారు. ప్రియా కళలో వచ్చిన కన్నీరుని ఆపుకుంటూ పరుగున వాష్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. అందరూ వింతగా చూస్తారు. అర్జున్ సంధ్యాలకి అర్థమవుతుంది. అర్జున్ వాళ్ళ ధ్యాసను తప్పిస్తూ తర్వాత ఏం జరిగింది అంటాడు. కొంతసేపటికి అరవింద్ని పక్కకు పిలుస్తాడు. త్వరగా అర్చనకు చెప్పు, ఈరోజే అంటాడు అర్జున్. అరవింద్ అవునరా, ఎలాగైనా ఈరోజే చెప్పాలి అన్నాడు. కాసేపటి తర్వాత అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అరవింద్ ఆలోచనలో మునిగిపోతాడు. అర్చన అరవింద్ని గమనిస్తూనే ఉంటుంది. అందరూ డిన్నర్ చేసి అన్నపూర్ణ పరమేశ్వర్లు తమ గదికి వెళ్ళిపోతారు. అర్చన అరవింద్ని చూసి నవ్వుకుంటుంది. అరవింద్ అర్చనని గమనించకుండా ఎలా చెప్పాలి అన్న ఆలోచనలోనే ఉంటాడు. అర్చన నెమ్మదిగా లేవబోతుంది. అరవింద్ గమనించి, అర్చు ఎక్కడికి అన్నాడు. ఇంకెక్కడికి, నువ్వేదో ఆలోచిస్తున్నావుగా, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. నేను ఆలోచిస్తున్నట్టు నీకెలా తెలుసు? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, అందుకే నేను వెళ్తున్నాను. ఏ ఆగు, నేను తీసుకెళ్తాను అన్నాడు. లేదు, నువ్వు బాగా చించు, నేను వెళ్తాను అంది. ఏంటే చించేది అంటూ 2 చేతులతో ఎత్తుకుని వెళ్తాడు. అర్చన అరవింద్నే చూస్తూ ఉంటుంది. బావా, నాకు బాగుంది, నడవగలను అంది. నాకు తెలుసు, అయినా కూడా నేనే తీసుకెళ్తాను, నీకేమైనా ప్రాబ్లమా? లేదు, నీకేమైనా ఇష్టమైతే నాకు అదే ఇష్టమే. అరవింద్ ఆ మాటతో ఆగి అర్చనని చూస్తూ ఉంటాడు. అర్చన నవ్వి, ఏంటి ఆగిపోయావు, నడువు. హా అంటూ నడుస్తాడు అరవింద్. బావా, నాకేమైనా చెప్పాలా అంటూ అడుగుతుంది. అరవింద్ రూమ్లోకి వచ్చి అర్చనని బెడ్పై కూర్చోబెట్టి, అది చెప్పాలి, కానీ ఎలా అనుకుంటూ చెప్దామనుకునే లోపే, నేను నీకొకటి చెప్పాలి అంటుంది అర్చన. ఒకవేళ అర్చన చెప్దామని చూస్తాడు. బావా, మనం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కదా. అవును. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేనంతగా ఉన్నాం కదా. అవును. ఒకరం బాధపడితే ఇంకొకరం బాధపడతాం, ఒకరం తినకపోతే ఇంకొకరు తినం కదా. అవును. నేను నీకోసం ఏమైనా చేస్తాను, అది నీకు తెలుసు కదా. హా, నువ్వు కూడా నా కోసం ఏదైనా చేస్తావు, అది నాకు తెలుసు, అవునా? హా, మనిద్దరిని చూసి అమ్మా నాన్నలకి, అత్తయ్య మామయ్యకి కూడా తెలుస్తుంది మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తున్నామేమో అని, అవునా? అవును. మరి మనకి తెలీదా మనం ఒకరి గురించి ఒకరం ఏం ఆలోచిస్తున్నామో? హా, తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా ఒకరికొకరం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నావా? హా, లేదు అంటూ అర్చనని చూస్తూ ట్రాన్స్లో చెప్తాడు. అందుకే నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, సరేనా? సరే అంటూ ట్రాన్స్లోని అంటూ మళ్ళీ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి, లేదు లేదు లేదు, నేను నీకు చెప్పాలి, లేకపోతే నువ్వు చెప్పవు అంటాడు. అర్చన అరవింద్ దగ్గరికి వచ్చి తన 2 చేతులతో అరవింద్ చేతుల్ని పట్టుకొని, బావా, మనసులోని భావాల్ని వ్యక్తపరచడానికి పెదవుల నుండి పలికే 3 శబ్దాలు అవసరం లేదు. మనసులో మాట మన కళ్ళ ద్వారా ఎదుటి వారికి కనిపిస్తుంది. మన మనసులో ఉన్నవారికి మన మనసులో మాట వినపడుతుంది. మరి మళ్ళీ చెప్పవలసిన అవసరమేముంది? నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది, నీ మనసులో నేను మాట నా మనసుకు వినిపిస్తుంది. నీ ప్రతి చర్య, నీ కేరింగ్ అంతా నా మనసుకి చెప్తున్నాయి నన్నెంత ప్రేమిస్తున్నామని. మరి నీ మనసుకి వినిపించడం లేదా నా మనసులో మాట? లేదంటే చెప్పు, ఈ క్షణమే నేను నీకు చెప్తాను అంటూ అరవింద్ కళ్ళలోకి చూస్తూ చెప్పబోతుంది. అరవింద్ వెంటనే అర్చన పెదవులపై వేలు పెట్టి వద్దు అన్నట్టు తలూపుతూ అర్చనని చూసి, నాకు వినిపిస్తుంది అంటూ చిన్నగా అర్చన చెవులో చెప్తూ ఉంటే అర్చన నవ్వుతూ అరవింద్ గుండెలపై ఒదిగి అరవింద్ చుట్టూ చేతులు వేస్తూ గుండెల్లో గూడు కట్టుకుంది. అరవింద్ కూడా అర్చనను చుట్టి చంటిపాపలా తన గుండెలకి అదుముకుంటాడు. అరవింద్ గుండె చప్పుడు అర్చన మదికి ఊయల్లా అలానే కొంతసేపు ఈ ప్రపంచంలో తాము తప్ప వేరే ఎవ్వరూ లేరన్నట్టు ప్రపంచాన్ని మర్చిపోయేంతగా తమ ప్రపంచంలో ఉంటారు. అర్చన కళ్ళలోకి చూస్తూ ముందుకు వెళ్తాడు. అర్చన అలాగే అరవింద్ని చూస్తూ ఉంటుంది. ఏంటి ముందుకొస్తున్నావు?
నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వాలిగా అంటూ అరవింద్ అర్చన పెదవులు ముందుకు వెళ్తూ ఉంటే అర్చన గుండెలో అలజడి భయంతో కళ్ళు మూసుకుంటుంది. అర్చన కొంతసేపటికి అర్చన పెదవులకి విచిత్రంగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా అరవింద్ నవ్వుతూ అర్చన ముఖాన్ని గమనిస్తూ చూస్తాడు. చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకొని అర్చన అరవింద్ నవ్వుని చూసి నోటిలో ఉన్న టాబ్లెట్ని తీసి ఆశ్చర్యంగా చూస్తుంది. అర్చన అరవింద్ వైపు చూస్తూ ఏంటిది అంటూ చూస్తుంది. టాబ్లెట్ వేసుకోవాలిగా, వేసుకో అంటూ వాటర్ ఇస్తాడు నవ్వుకొని. అర్చన కళ్ళు పెద్దవి చేస్తూ ఇదే నువ్వు ఇవ్వాలనుకుంది? అవును అంటూ తలూపుతూ చిన్నగా నవ్వుతూ నువ్వేమనుకున్నావు అంటూ చూస్తాడు అరవింద్. అర్చన తల పట్టుకొని చిన్నగా నవ్వుకుంటుంది. ఏం లేదన్నట్టు తలూపుతూ పర్వాలేదు చెప్పు, నేనేమనుకోను అంటూ అర్చన వైపే చూస్తాడు. బావా అంటూ అరవింద్ గుండెలపైన గుద్దుతుంది. నొప్పి అంటూ అరుస్తాడు అరవింద్. ఏమైంది బావా అంటూ కంగారు పడుతుంది. అక్కడ నా అర్చు ఉంది, దెబ్బ తగులుతుంది అన్నాడు. అర్చన నవ్వుతూ అరవింద్ని హత్తుకుంటుంది. సరే గాని టాబ్లెట్లు వేసుకో అంటూ లేపుతాడు. బావా నేను నీకొకటి చూపించాలి అంటూ దూరం జరిగి అరవింద్ కళ్ళలోకి చూస్తుంది. అర్చు ఏదైనా మార్నింగ్ చూపించవచ్చు, ఇప్పుడు టాబ్లెట్ టైం అంటూ అర్చనకి టాబ్లెట్లు వేస్తాడు అరవింద్. అర్చన టాబ్లెట్ వేసుకొని బావా ప్లీజ్ నేను ఒకటి చూపించాలి. సరే ఏంటి అంటూ చూస్తాడు అరవింద్. నా బ్యాగ్ తీసుకురావా అంటూ చూస్తుంది. అరవింద్ అర్చనకి తన బ్యాగ్ ఇస్తాడు. అందులో నుండి చేతిని తీస్తూ కళ్ళు మూసుకో అంటుంది. ఏంటి అచ్చు ఏదైనా సర్ప్రైజా అంటూ నవ్వుతాడు. అలాంటిదే, ఈ టైం కోసం చాలా రోజులుగా చూస్తున్నాను, అందుకే కళ్ళు మూసుకో. అరవింద్ నవ్వుతూ కళ్ళు మూసుకుంటాడు. అర్చన చేతిని బయటికి తీసి ఇప్పుడు తెరువు అంటుంది. అరవింద్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అర్చన వైపే చూస్తాడు. విక్కీ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి చెప్పు విక్కీ నీకేం హెల్ప్ కావాలి అంటాడు. నాకు అర్చన కావాలి, జీవితాంతం నాతో ఉండాలి. కానీ అది అరవింద్ మరదలే, దానికి చాలా పొగరు అన్నాడు ఆ వ్యక్తి. చూడు నేను చెప్పింది చేస్తే అర్చన నా సొంతం అవుతుంది, నీకు కావాల్సింది జరుగుతుంది అన్నాడు విక్కీ. ఆలోచించి ఆ వ్యక్తి సరే ఏం చేయాలో చెప్పు అంటారు. విక్కీ తన ప్లాన్ చెప్తాడు. ఆ వ్యక్తి నవ్వుతూ చూస్తాడు. దీనితో ఖచ్చితంగా అరవింద్ అర్చనలు దూరం అవుతారు కదా, ఎందుకంటే నాకు అరవింద్ అంటుంటే ఖచ్చితంగా ఇద్దరు దూరం అయ్యేలా చేస్తాను. ఎందుకంటే ఇది కేవలం నీ సమస్య మాత్రమే కాదు, నాది కూడా. నాకు అర్చన కావాలి, అది ప్రేమతో అయినా పంతంతో అయినా. రేపే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజల్ట్ రావాలి అంటాడు విక్కీ. సరే నువ్వన్నదే జరుగుతుంది అంటూ నవ్వుకుంటారు ఇద్దరు. అరవింద్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అర్చన వైపే చూస్తాడు. అచ్చు ఇది మంగళసూత్రం అంటూ తీసుకుని చూస్తాడు. వట్టి మంగళసూత్రం కాదు, ఇది మన పెళ్లికి గుర్తు అంటుంది. అంటే ఇది నీ దగ్గర ఉందా? కానీ అత్తయ్య అంటూ చూస్తూ నీకంతా గుర్తుందా అన్నాడు. ఎలా మర్చిపోతాను బావా, ఇది నీకు నాకు జరిగిన పెళ్లికి గుర్తు, మన బంధానికి సాక్ష్యం. ఏ ఆడపిల్ల జీవితంలో అయినా ఈ సూత్రానికి ఉన్న విలువ స్థానం రెండూ మర్చిపోలేనివి. అరవింద్ అర్చన వైపే చూస్తాడు. కానీ ఇది నీ దగ్గర అంటే నువ్వు ఈ పెళ్లికి విలువ ఇస్తున్నావా? అంటే నువ్వు ఇవ్వడం లేదా బావా అంటూ చూస్తుంది అరవింద్ వైపే అర్చన. అలా అని కాదు, ఇది మన చిన్న వయసులో జరిగిన పెళ్లి కదా అన్నాడు. కానీ ఆ పెళ్లి నా అల్లరి వల్లనే కదా జరిగింది, అలాంటిది నాకు విలువ ఉండదని ఎలా అనుకుంటున్నావు? కానీ అర్చు అసలు నీకెలా గుర్తుంది? అప్పుడు నీకు 6 సంవత్సరాలు. నీ అల్లరి భరించలేక అమ్మ నాన్న అత్తయ్య మామయ్యలు మన పెళ్లి చేశారు. తర్వాత ఇది నీ మెడలో ఉండకూడదని, మనకు వయసు వచ్చిన తర్వాత మన పెళ్లి చేయాలని అత్తయ్య ఈ మంగళసూత్రాన్ని తన దగ్గరే ఉంచుకుంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నీకెలా గుర్తుంది? అసలు నేను మర్చిపోతేనే కదా బావా గుర్తుకు రావడానికి. అరవింద్ ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే నాకు గుర్తుండదనకూడదు అనుకున్నావా? లేదా చిన్న వయసులో ఇది నా మెడలో ఉండకూడదనే అందరూ దీన్ని తీయమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నేను నిద్రలో ఉండగా దీన్ని తీసి అమ్మ ఎక్కడో దాచేసింది. ఆ తర్వాత 2 రోజులు నేను ఏడుస్తూనే ఉన్నాను. నువ్వు వచ్చి నాతో కూర్చొని నాకు చెప్పేంత వరకు. నువ్వు చెప్పావు, నాకు తెలుసు నీకు అమ్మ వాళ్ళే నీతో చెప్పించారని. మనం పెద్దవాళ్ళం అయ్యాక ఈ మంగళసూత్రం నీ చేత్తో నా మెడలో వేయిస్తారని. నేను నవ్వుతూ ఊరుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వేం చెప్పినా నేను చేస్తానని. కొద్ది రోజుల తర్వాత నేను మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది అమ్మ మెడలో మంగళసూత్రం చూసి. ఎలాగైనా నా సూత్రం నాకు కావాలి, అది నాతోనే ఉండాలి. సమయం వచ్చినప్పుడు నీకు ఇవ్వచ్చు అనుకున్నాను. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఎలా దొరుకుతుంది? ఇంట్లోనే ఉంటేనే కదా. చివరికి వెతకకుండా ఆగిపోయాను. అంతా విన్న అరవింద్ అర్చన ప్రేమను చూస్తూ ఉంటాడు. మరి ఇది నీకు ఎక్కడా అంటూ మాటలు కోరుచుకుంటూ అడుగుతాడు షాక్లో. ఇది ఇక్కడే అత్తయ్య మావయ్య గదిలో ఒక చిన్న పెట్టెలో వార్డ్రోబ్లో దొరికింది. 2 years ముందు హాస్టల్కి వెళ్లే ముందు. ఫస్ట్ ఇది నాదే అన్న డౌట్ వచ్చింది, కానీ ఈ సూత్రంలో ఒక గుర్తుంది. ఇది అమ్మమ్మది కదా, తన పేరుంటుంది అర్చన అని.
అది చూసి గుర్తుపట్టాను. వెంటనే ఇది తీసుకుని బాక్స్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేశా. హాస్టల్కి నాతోనే తీసుకెళ్లాను. ఎప్పుడూ నాతోనే నా బ్యాగ్లోనే ఉంచుకునేదాన్ని. నా మెడలో లేకపోయినా నాతోనే ఉంటే నా గుండెలపై ఉన్నట్టే అనుకునేదాన్ని. ఇప్పుడు ఇన్నాళ్ళకి నీకు చూపించాను అంటూ చెప్పడం ఆపుతుంది. అంతా విన్న అరవింద్ అర్చన ప్రేమకి, అర్చన నిరీక్షణకి కళ్ళ వెంట నీటితో అర్చనని హత్తుకుంటాడు. అర్చు, చిన్న వయసులో జరిగిన పెళ్లికి ఇంత విలువ ఎందుకు అర్చు అంటూ గట్టిగా హత్తుకొని ఉంటాడు. ఎందుకంటే దానికి సమాధానం కేవలం ఒక్కటే. పెళ్ళైన ఏ అమ్మాయికైనా భర్తే ప్రాణం. కానీ మన పెళ్లి చిన్న వయసులో జరిగింది. భర్తకి అర్థం తెలీదు. తెలిసింది కేవలం నా బావే. ఈ అర్చనకి బావే లోకం, బావే ప్రాణం. నా బావలేని ఈ జీవితాన్ని కూడా నేను ఊహించుకోలేను అంటూ గట్టిగా హత్తుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.